నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. ప్లే చేయాలమ్మా, అది ఈ పథకం వినాలంటే ప్లే చేయాల్సిందే. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆయన అన్న మాటలు ఒకసారి ప్లే చేస్తేనే దీనికి స్కీమ్ అర్థమవుతుంది, లేకపోతే స్కీమ్ అర్థం కాదు. వీడియో క్లిప్పింగ్ ఒకసారి ప్లే చేయమ్మా. ఫస్ట్, ప్రతి రైతు కుటుంబానికి పిఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడికి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా, ఇప్పుడిచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఇంకో క్లిప్పింగ్ కూడా ఉంది వీడు. మడమ తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. మడమ తిప్పడు, మాట తప్పడు అని నా గురించి. అది మనం అసలు పిఎం కిసాన్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత పిఎం కిసాన్ గురించి ఆయన మాట్లాడాడు. అవి వీడియోలు. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే, సర్కార్ ఉద్యోగులకు ఆరోగ్యం బీమా, ఆరోగ్య భద్రత, జీవిత బీమా కల్పిస్తూ 2 కొత్త పథకాలు తీసుకొస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 7.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు 1.25 కోట్ల ప్రమాద బీమా కల్పిస్తారట. అలాగే ఇక మార్చి 31లోగా మెట్రో రైల్ తొలిదశ టేక్ ఓవర్ పూర్తి చేస్తారు. హైదరాబాద్ మెట్రోని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా నడిపేలాగా నిర్ణయం తీసుకున్నారు. సహజ మరణం పొందిన ఉద్యోగస్తులకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే 17 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు, కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవల పథకం కూడా అమలు చేయబోతున్నారు. మరోవైపు మూసీ ముసలం 4,000 ఎకరాలకు రెడ్ మార్క్, నది ఇరువైపులా కిలోమీటర్ దూరం భూసేకరణ జరుపుతారంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. ఇక ఏపీ వార్తలకు వెళ్తే, మరణ మృదంగం మోగిస్తున్న పాలకోట విషం, రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న కల్తీ కలకలం, 5కు చేరిన మృతుల సంఖ్య, బాధితుల్లో 2 చిన్నారులతో సహా 8 మంది పరిస్థితి విషమం, మరణాలు మరింతగా పెరిగే ప్రమాదం, 73 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరణ, లక్షలు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న బాధితులు, 106 కుటుంబాలకు పాలు పోస్తున్న గణేష్, అతన్ని అరెస్ట్ చేసిన కోరుకొండ పోలీసులు. సో ఈ రకంగా కల్తీ నిర్ధారణకు సంబంధించి కూడా పంపించారు. పాలకులదే కల్తీ పాపమన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, చెల్లుబోయిన వేణు రాజా ధ్వజం, రసాయనాలే శాపాలంటూ ప్రమాదకర స్థాయిలో ఇథిలిన్ గ్లైకాల్, యూరియా కూడా మోతాదుకు మించి కలిపారంటూ ఒక ఎనాలిసిస్ వస్తూ ఉంది. కాసుల కక్కుర్తితో వ్యాపారుల కల్తీ పాపాలంటూ ఎల్లో మీడియా కూడా రాసింది. కల్తీ పాలు, మరో 3 మృతి, 5కు చేరిన మృతుల సంఖ్య, కొంప ముంచిన కూలెంట్ లీకేజీ, వరలక్ష్మి డైరీలో పాలల్లో ఇథలిన్ గ్లైకాల్ కలవడంతోనే ప్రమాదం అంటూ ఈనాడు రాసింది. పోలీస్ స్టేషన్లో పాల వ్యాపారి గణేష్ను విచారిస్తున్న వైద్యాధికారుల బృందం, మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. పురుషోత్తమ రెడ్డి గారు, ఈ ప్రమాదాలు ఇటువంటి ఎట్లా జరుగుతున్నాయి? ఎందువల్ల? ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతోంది? లేదా బాధ్యతారాహిత్యమా? ఇది ప్రభుత్వాల వైఫల్యమా, లేక వ్యవస్థల వైఫల్యమా, లేక వ్యక్తుల వైఫల్యంగా చూడాలా? ఇది దురదృష్టకరమైన ఘటనే. నమస్కారం. బేసిక్ గా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి, లోపాలను ఫస్ట్ గుర్తించాలి. జరిగిన ప్రమాదాన్ని మనందరూ బాధపడుతున్నాం, రెక్టిఫై చేయాలి, వాళ్ళకు సాంత్వన చేసే చర్యలు తీసుకోవాలనేది ఒక పార్ట్. అయితే ఇది చాలా ప్రమాదకరం కదా. ఇప్పుడు కల్తీల్లో చాలా కల్తీలు చూసాం, కానీ పాలకు సంబంధించినంత వరకు రాజమండ్రిలో జరిగినటువంటి ఈ కల్తీ సారంగా 4 చనిపోవడం, అంటే పాలు అనేది ఒక అత్యవసరం, నీళ్లతో సమానంగా పాలు 5 చనిపోయినట్టున్నారు. ఇప్పటికీ 4 చనిపోయినట్టున్నారు.
ఇది ఇప్పుడు జరగలేదు. బహుశా మీరు సీనియర్ జర్నలిస్ట్ వాడు, మీకు తెలుసు, రాష్ట్రంలో కల్తీ పాలు కారణంగా చనిపోయిన మరణాలు ఎప్పుడు లేవు. అలాంటిది ఫస్ట్ టైం మనకు నమోదైనాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే మనం పాలు నీళ్లు సమానంగా చూస్తాం. ఎందుకంటే నీళ్లు ఎంత అత్యవసరంగా ఉంటుందో మనిషికి, పాలు కూడా అట్లా మారాయి. అట్లాంటి రోజువారీ ఉన్నటువంటి తీసుకునే ఆహారానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా దాన్ని చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకోవాలి. ఒకటి, దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అమలు అవుతుందో లేదో తెలియదు, కానీ పాలు కాకుండా ఇతర అంటే ఆ గోవు నుంచి తీసుకునేది కాకుండా చేసేస్తున్నారు. పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుంది, చాలా ప్రమాదకర ఆరోగ్యాన్ని హననం చేసే పదార్థాలు వాడుతున్నారు అనేది దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో అది కనపడుతుంది. ఈరోజు ఆ మరణాలు జరిగినాయంటే అక్కడ జరిగిన వాళ్ళు జరుగుంటాయి. దీని ప్రభుత్వం సీరియస్. ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు సూటిగా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ అధికార యంత్రాంగం పైన కరప్షన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క చెకప్లు ఉన్నాయా లేవా, ఇట్లాంటి సీరియస్ అలిగేషన్స్ వారు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది ఘటన పైన సీరియస్ గా తీసుకోవడం ద్వారా దీని మూలాల్లోకి వెళ్ళాలి. ఎక్కడ జరుగుతా ఉంది, దీని వెనకాల ఎవరున్నారు తీసుకొని వాళ్ళపైన చర్య తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, సమాజానికి మంచిది. అట్లా కాకుండా కేవలం ఘటన వరకే పరిమితం అయిపోతే మళ్ళీ ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతాయి. ఇప్పుడు ఆడ జరిగిందంటే ఇంకో చోట ఇట్లాంటి ప్రయత్నాలు జరగకుండా ఉంటాయని ఎందుకు అనుకోలేము. కాబట్టి ఖచ్చితంగా పాలు అనేది ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పాలు ఇప్పుడు రాజకీయాల్లో కల్తీల గురించి మానేసి ఇట్లాంటి ప్రజల ఆరోగ్యాన్ని హననం చేసేటువంటి ఇట్లాంటి కల్తీల పట్ల చాలా సీరియస్ గా ప్రభుత్వం సీరియస్ తీసుకుంటే మంచిది. అలా కాకపోతే మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు ఇప్పుడు ఏదైనా పాల ప్యాకెట్ కొనాలనుకోండి, అది కూడా ఒరిజినల్ పాలు లాగానే ఉంటుంది. లేదా పాలు తీసుకునే వాళ్ళు కూడా ప్రతిదాన్ని అనుమానించి ఆహారం తీసుకునే పరిస్థితికి రావడం అనేది మనిషి జీవితానికి చాలా ప్రమాదం. సో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఎవరు బాధ్యులు, ఆ పోసిన అతను కాదు, దీని వెనకాల ఏదో జరిగింది. ఆ పోసిన ఒక పాలు పోసే ఒక గణేష్ సంథింగ్ ఎవరో ఉన్నారో అతను తయారు చేయలేడు. ఇంత ఆల్టర్నేటివ్ పాలు గోవు నుంచి కాకుండా ఏరే రూపంలో పాలు చేసేంత కెపాసిటీ అతనికి ఆడొస్తుంది. ఎవరో సంథింగ్ సీరియస్ పర్సన్స్ చేస్తున్నారు. దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి వారిపైన ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తేనే దీన్ని ముగిలితే రాష్ట్రం అంతా ఇట్లాంటి ఘటనలు జరిగితే అది ఎవరికి మంచిది కాదు. రైట్, రాజీవ్ మాట్లాడు. కేఎస్ఆర్ గారు, మీకు ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, ఒకటి, కూటమి పాలన అంతా కూడా ఎంతసేపు రాజకీయంగా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయాలి, కక్ష సాధింపు చేయాలి, లేదా తిరుమల లడ్డూ పేరు చెప్పి స్వామివారికి అపచారం చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డ పేరు తేవాలి, ఈ లక్ష్యంతో పనిచేస్తుంది తప్పితే ప్రజల సంక్షేమాన్ని కానీ, ప్రజా ఆరోగ్యాన్ని కానీ, రాష్ట్ర అభివృద్ధిని కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తద్వారా పూర్తి అధికారుల వైఫల్యం. సర్వసాధారణంగా ఏ డైరీ అయినా అకార్డింగ్ టు ద నామ్స్ సంవత్సరానికి 20 కోట్ల రూపాయల లోపు టర్న్ ఓవర్ ఉంటే అది ఖచ్చితంగా రాష్ట్ర పరిధి అయినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల నియంత్రణ పరిధిలోకి వస్తుంది. సో రాజమండ్రిలో ఉన్నటువంటి వస్తున్నటువంటి ఈ డైరీ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిధే. అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు నియంత్రణ కానీ, పర్యవేక్షణ కానీ లోపించడం, నెగ్లిజెన్స్ ఆఫ్ డూయింగ్ ఇన్ ద వర్క్. ఎందుకంటే అధికారులకి సీరియస్నెస్ ఎప్పుడు ఉంటుంది, పాలకులకి సీరియస్నెస్ ఉంటే అధికారులకు సీరియస్నెస్ ఉంటుంది. పాలకులే నిర్లక్ష్యంతో ఉన్నప్పుడు అధికారులు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. మనం ఎక్కడైనా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు మద్యం కల్తీయో పెట్రోల్ కల్తీయో చూసాం, కానీ పాలు కల్తీ ఏంటి సార్? ఇంత దుర్మార్గం. అంటే ఈ రాష్ట్రంలో పాలు తాగాలన్నా సరే పాలు పరీక్షించి పాలను కూడా జనరల్గా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకొని పాలను కూడా ఏదైనా ల్యాబ్కు పంపించి టెస్ట్ చేసి తర్వాత తాగే అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని చెప్పడానికి రాజమహేంద్రవరంలో జరిగినటువంటి ఈ పాల కల్తీ ఘటన ఒక ఉదాహరణ. సరే, ఎంత హృదయ విదారకంగా ఉందంటే, సరే 17 మంది బాధితులు సార్, హలో వింటున్నాను, మాట్లాడండి. సార్ 17 మంది దీనికి సంబంధించి బాధితులు అయితే అందులో సుమారు 5 ఇప్పటికి చనిపోయారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. అందులో 2 చిన్నారులు ఉన్నారు. అయితే ఈ పాల కల్తీ జరిగిన తర్వాత ఏంటంటేనండి, మూత్రం స్తంభించిపోయి వాంతులు, విరోచనాలు, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి, యూ ఇమాజిన్ సార్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, నెలలు చిన్నారికి కూడా రోజుకు 2 సార్లు డయాలసిస్ చేస్తున్నారంటే ఆ పసి ప్రాణం ఎంత కొట్టుమిట్టాడుతూ ఉంటా సార్? ఆ పసి ప్రాణాలు తలడిల్లిపోతావా? అంటే ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కాదా ఇది? సో ఖచ్చితంగా దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పూర్తి బాధ్యత తీసుకోవాలి. పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహించాలి.
నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, సరే దుర్ఘటన జరిగింది, మీ ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ రోజు వరకు కూడా బాధితులు పరామర్శించే కార్యక్రమం కానీ, బాధితులకు అండగా ఉండే కార్యక్రమం కానీ మరీ దారుణంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేవని చెప్పడానికి రాజమహేంద్రవరం సంఘటన నిదర్శనం కాదా? ఏ ఒక్క బాధితులైనా ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టి ట్రీట్ చేస్తున్నారా? అందరినీ ప్రైవేట్ ఆసుపత్రులకే పంపారు. ముందు ఒక ఆసుపత్రి లేదు, ఇది కాదు పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి, పెద్ద ఆసుపత్రికి వెళ్తే లేదు, మా దగ్గర సదుపాయాలు లేవు, మా దగ్గర ఆ రకమైనటువంటి పరికరాలు లేవు అంటే లబోదిబోమంటూ ప్రైవేట్ హాస్పిటల్ పరిగెడితే 2 ఏళ్లలోపు చిన్నారి రితిక అనేటువంటి పాపకి 2 రోజులకు గాను 8,50,50,000 రూపాయలు బిల్లు వేసారు సార్. ఎవరు కట్టుకుంటారు సార్? ఏంటంటే ఇచ్చే 10 లక్షలు చనిపోయినటువంటి ఒక్కో బాధితుడికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడు 24 గంటలు తిరగకుండా, ప్రకటించిన 24 గంటలు తిరగకుండా ₹1 కోటి వాళ్ళందరికీ జమ చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చే 10 లక్షలు ఏ మూలనా చాలదు. ఖచ్చితంగా చనిపోయినటువంటి ప్రతి మృతుల కుటుంబానికి కూడా ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ప్రకటించిన 24 గంటల్లో వాళ్ళకి అందజేయాలి. నెంబర్ 2, రాజమహేంద్రవరంలో ఇమీడియట్ గా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి, డిక్లేర్ చేయాలి. మొత్తం ఉన్నటువంటి అందరికీ కూడా ఇమీడియట్ గా వైద్య పరీక్షలు చేయించాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. నేను ఒకటే కోరుతున్నా, కేవలం మీ ప్రచార యావలు కోసం మీరు పనిచేస్తున్నారు తప్ప ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఖచ్చితంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ పేరు కానీ అసత్యాలు మాట్లాడడం ఆయన చాలా తిట్ట. ఆయన ఇమీడియట్ గా రాజీనామా చేయాలని చెప్పి మాత్రం డిమాండ్ చేస్తున్నా. ఇమీడియట్ గా రాజమహేంద్రవరంలో మరో పక్క హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి, ఆ యొక్క బాధితులను ఆదుకోండి, మృతుల సంఖ్య పెరగకుండా ఉందని కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుని ఎప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అధికారుల పరిధిలో ఉన్నటువంటి డైరీలన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన తనిఖీ చేయమంటూ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎప్పుడు ఇంతకుముందు జరగలేదు కాబట్టి. సర్వసాధారణంగా మీరు చూస్తే ఫుడ్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానికి ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయ ప్రతాప్ రెడ్డి గారని, ఆయన ఎంత అద్భుతంగా ఊరూరా తిరిగి ప్రతి స్కూల్స్ లో, హాస్టల్స్ లో, గురుకులాల్లో వెళ్ళి పిల్లలకు పెట్టేటటువంటి సాంబార్లో ఎంత పప్పు వేయాలి, చెక్కీలో ఎంత బెల్లం కలపాలి, ఇలా ప్రతిదీ మైన్యూట్ లెవెల్లో, మైక్రోస్కోపిక్ లెవెల్లో అబ్జర్వేషన్ చేస్తూ చర్యలు తీసుకునే పరిస్థితులు. మరి ఆ ఫుడ్ కమిషన్ పరిధిలోకి ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అధికారులు కూడా ఫుడ్ కమిషన్ పరిధిలోకి ఎందుకు తేకూడదో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ, లేదంటే ఈ రకమైనటువంటి నిర్వహించే డైరీలు కానీ, ఇవన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పనిచేస్తూ వారిపైన ఖచ్చితంగా ఫుడ్ కమిషన్ కి నియంత్రణ హక్కు బాధ్యతలు అప్పచెప్తే భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయి అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మంత్రులు గాలికి తిరుగుతున్నారు. మంత్రులు అందరూ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి పనిచేస్తున్నారు తప్ప ప్రజల పాలన పట్టించుకోవట్లేదు. అధికారుల పూర్తి నిర్లక్ష్యం. ఇటువంటి పరిస్థితులు ఉండబట్టే ఇంత ఘోరం జరిగింది. అదే ఇదంతా కూడా ఫుడ్ కమిషన్ వీరిపైన అధికారం చెలాయించిన అవకాశం ప్రభుత్వాలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ నియంత్రణ చేయగలం. మైక్రోస్కోపిక్ లెవెల్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిపాలన సౌలభ్యంగా జరుగుతుంది, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. టీటీడీలో తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు. స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తెచ్చే యోచన. కల్తీ నెయ్యిపై శాసనసభలో నేడు 10:30 నుంచి 2 గంటల వరకు చర్చ. అసెంబ్లీ కౌన్సిల్లో జరపమని గత వారం రోజులుగా గొడవ చేస్తున్నా చేయలేదు, కానీ మరి రేపు 26న ఇప్పుడు చేస్తారంటే ఈలోగా అసెంబ్లీలో ముందు పెడతారట. సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుదెబ్బ. ఏకసభ్య కమిషన్ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం. కల్తీ బాధ్యులను కాపాడేందుకు పిటిషన్ వేశారంట. అంటే వాళ్ళకి హక్కు లేదనమాట సుబ్రహ్మణ్య స్వామి గారికి. ఇందాపూర్పై చర్చించాల్సిందే. టీటీడీకి ఇందాపూర్ డైరీ నెరీ సరఫరాపై మండలిలో చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు. టీటీడీలో ఇది ఆల్రెడీ చెప్పాం. విచారణ కమిటీ ఏర్పాటు సభే, అదేమీ సీటు దర్యాప్తు పరిధిలోకి రాదు. కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సో ఇది లోపాలు వరకు వెరిఫై చేస్తే, లోపాల వరకు కమిషన్ వేయటం ఎవరు తప్పట్టక్కర్లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మా బోటు వాళ్ళని కూడా అదేం పెద్ద ఇష్యూ కాకపోవచ్చు అనుకున్నాం. బట్ ఇప్పుడు అసెంబ్లీలో ఎందుకు జరుపుతున్నారు, కౌన్సిల్లో అంతగా అడుగుతున్నప్పటికి కూడా ఎందుకు జరపట్లేదు, ఇది ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఏమిటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం? టీటీడీకి గోల్డెన్ టెంపుల్ చట్టం తీసుకొస్తే అక్కడ అన్యమతస్తులు ఎవరిని రానివ్వకపోవడం, లేకపోతే డిక్లరేషన్ ఈ గొడవ ఏమి ఉండదు కదా, మరి ఇక్కడ దీన్ని కూడా ఎత్తేస్తారా, లేక ఇంకా కఠినంగా పెట్టాలని మరో ఎట్లా చెబుతున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. ముందుగా పురుషోత్తం గారు. కొమ్మినేని గారు, బేసిక్ గా శాసన మండలిలో ఎందుకు చర్చ పెట్టరు, అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టరు, అసెంబ్లీకి వైసీపీ వాళ్ళు రావట్లేదు, శాసనమండలిలో వస్తారు. ఇంతకు మించిన కారణాలు నాకేం కనపట్లేదు. ఇప్పుడు అసెంబ్లీలో ఏ సభ్యుడు, ఇప్పుడు కూడా కొమ్మినేని గారు
2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ప్రభుత్వమే తనకు తాను చర్చని లేవనేయడం, లేదా సభ్యులు కోరిక మేరకు చర్చని లేవనేయడం అనేది సాంప్రదాయం. 99.9% ఎప్పుడు కూడా సభ్యుల కోరిక మేరకే జరుగుతారు. అపోజిషన్ పార్టీ లేదా సభ్యులు, ప్రభుత్వం చొరవ చూపి తప్పదు, ఏదో విధాన ప్రకటనలు తప్ప. ఇప్పుడు మొర్రో అని 5-6 రోజుల నుంచి 7-8 రోజుల పాటు మాకు జరగాలి జరగాలని వాయిదా వేసి ఆ శాసనమండలిని స్తంభింపజేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ చర్చ జరపకుండా అడగని చోట ఎందుకు చర్చ జరపడం? వాళ్ళ హక్కుని కాదనం, వాళ్ళు ప్రకటన చేయొచ్చు, మాట్లాడచ్చు, దాని ఎవరు వాళ్ళ రైట్ని కాదనరు. కానీ బట్ అడిగే చోట వదిలేసి అడగని చోట లేదా ఊరు లేవనెత్తిన చోట ఇప్పుడు మీరు కొన్ని మాట్లాడతారు, అక్కడ మీ క్వశ్చన్ ఎవరు వస్తాయి? క్వశ్చన్స్ రావు కదా, వాళ్ళ అభ్యంతరాలు రావు కదా, వివరణ ఏమనిస్తారు? మీ పాటికి మీరు అంటే ఉపన్యాసం చెప్పడానికి తప్ప దేనికి ఉపయోగపడదు కదా. కాబట్టి ఖచ్చితంగా శాసనసభలో చర్చించండి. దానికి ముందు అడిగిన చోట, పైపించి పెద్దల సభ కదా, కొంచెం హుందాగా ఉంటుందేమో, శాసనసభలో హాటుగా ఉంటారు కదా, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చ జరపాలి. వాళ్ళు ఇంకా ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి జరుపుతారని అనుకుంటాం. 26 జరగొచ్చని నిన్నైతే వార్తలు వచ్చాయి, మరి ఎంతవరకు కరెక్టో తెలియదు పురుషోత్తం రెడ్డి గారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసెంబ్లీలో నిజంగానే 11 మంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకేమి టైం కూడా ఇవ్వరు, ఎదురు ఆరోపణలు చేయటం ఇట్లాంటివి తప్ప. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుని ఏం సాధిస్తారు? రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 9 మంది మంత్రులు వీళ్ళందరూ కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అంతకుముందు చంద్రబాబు గారు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు, తర్వాత మళ్ళీ ఒకసారి విత్డ్రా అవుతారు, మళ్ళీ ఒకసారి వ్యాఖ్యానిస్తుంటారు. అంతకు మించి భిన్నంగా ఎందుకు జరుగుతుంది అంటే దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మళ్ళీ బురద వేయటానికి దీని ఒక ఆయుధంగా వాడుకునే అవకాశం ఉందా అన్నది నా ప్రశ్న. ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయేది ఏంటి? శాసనమండలిలో ఒక మాట్లాడితే కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఎవరో ఒకరు చేస్తారు. ఇక్కడ కూడా 11 మంది వాళ్ళు ఉంటే కనీసం నిరసన తెలియజేస్తుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు కదా, ఎవరు చెప్పదలుచుకుంది సాఫీగా చెప్పుకోవచ్చు. అంటే చెప్పదలుచుకున్న అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుంటారు. దానివల్ల ప్రయోజనం ఏముంది అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్తారు, రేపు జగన్ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఏం లాభం? దీనివల్ల పరిష్కారం దొరకదు. అందుకని ప్రభుత్వం చాలా సీరియస్ గా దీన్ని ఆలోచించి హేతుబద్ధమైన నిర్ణయానికి రావడం చాలా ఇంపార్టెంట్ అనేది నేను మొదటి అంశం. రెండోది కొమ్మినేని గారు, ఇప్పుడు బేసిక్ గా సుబ్రహ్మణ్యం గారి పిటిషన్ కి సంబంధించి కూడా ఇప్పుడు శాసన మండలికి కూడా నేను అనుకుంటుంది కొమ్మినేని గారు చివరిలో చర్చ జరుపుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు పట్టుబడతాను కదా, ఇప్పుడు బడ్జెట్ పోయింది, కీలక అంశాలని పోయింది, కాబట్టి అయిపించేసి చివరి రోజు దీన్ని చర్చ పెట్టి ముగించేస్తారా? అంటే బడ్జెట్ పైన ఇట్లాంటి పైన ఏమి చర్చ లేకుండా దీన్ని ఉపయోగిస్తారనేది డౌట్ అవుతుంది. శాసనసభలో ఆ పని ఏం లేదు కాబట్టి వాళ్ళు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ సంబంధించి కొమ్మినేని గారు మీరు ఎగ్జాక్ట్లీ ఏదైతే మాట్లాడారో అదే కరెక్ట్. ఏదంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ఎదురు దెబ్బ అదేం కాదు. ఇక్కడ ఎఫ్ఐఆర్ పైన యాక్షన్ కోసం ఎక్స్ సబ్ కమిషన్ వేశారు, జీవోలో అదే ఉంది. బట్ సుబ్రహ్మణ్య స్వామి గారు పేపర్లో వచ్చిన దాని ఎదురుగా పోయినట్టున్నాడు. ఇక్కడ సహజంగా ఏమవుతుంది, కోర్టు వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఎందుకంటే ఫైండింగ్స్ ఏదైతే సిట్ చేసిందో దానిపైన ఫర్దర్ విచారణ ఎవరు చేయాలి? ప్రభుత్వమే చేయాలి. ఆ ప్రభుత్వం చేసి ఏదైతే క్రిమినల్ సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఇంకొకరి పరిధిలోకి ఒకరు వెళ్తారని నేను అనుకోవట్లేదు అంటే అర్థం ఏంటంటే మామూలు ఓట్లు అలానే మాట్లాడతాయి. అంటే పరిధి ఏంటి? విచారణ పరిధి సిట్టిది, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు. దాని లోపలనే విచారణ తప్ప విచారణ కూడా కాదు, ఇది యాక్షన్. లోపాలు పసిగట్టి ఎట్లా విధానం పరంగా తీసుకురావాలన్నది ప్రధానమైనటువంటి అంశం. కానీ అట్లా కాదు. ఈ దురదృష్టవశాత్తు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఈ రెడ్ బుక్ గోల, కక్ష సాధింపు రాజకీయాలు, వీటి మూలంగా మళ్ళీ రాజకీయ నాయకుల జోలికి వెళ్ళి సిట్టు కూడా అబ్జర్వ్ చేయనటువంటి పాయింట్లని మళ్ళీ అంటే ఇప్పుడు సిబిఐ దీంట్లో ఏం కలవలేదని చెప్పారు కదా, మళ్ళీ అవేమన్నా తవ్వి మళ్ళీ ఇంకేదైనా గందరగోళం చేసి ఇంకా అప్రతిష్ట తెస్తారా తిరుమలకి అనే భయం సహజంగానే అందరిలోనే ఉంటుంది కదా. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార కొంతమంది అదే మాట్లాడారు, దానివల్ల దీని ప్రాధాన్యత వచ్చింది. నేనైతే అది జరగదు అనుకుంటాను. జరిగిన మరుక్షణం సుప్రీంకోర్టు జరగదు. ఎందుకంటే సుప్రీంకోర్టు వేసిన సిట్టు పరిధిలో వచ్చిన దానికే కన్ఫర్మ్ అవుతారు. వాళ్ళు ఫైండింగ్స్ 36 మంది సంస్థలు వ్యక్తుల పైన చేస్తారు. వాళ్ళ పాత్ర పైన అంటే వాళ్ళపైన ఏం చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేస్తారు. అయితే ఆడికే పరిమితం అవుతుంది కమిషన్. బట్ బయట వేరే జరుగుతుంది. ఈరోజు సిట్ వాళ్ళు ఈ 36 మందిలో ఒకరిని పిలుస్తారు, మనం సాయంత్రం 7 నుంచి విచారణ ప్రారంభమవుతుంది టీవీలో. ఏమని ఆయన అది చెప్పాడంట, ఇది చెప్పాడంట, ఈ గోల ఎక్కువైపోతుంది. దీన్ని ఇది ప్రధానమైన సమస్య. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రకటన అదే వాళ్ళు వేరే సిట్టు చెప్పని దాన్ని ఇది చెప్పించడం కోసం వేశారనే ప్రకటన రాంగ్. అది జరగదు. దానివల్ల దాని ప్రాధాన్యత వచ్చేసింది, వాళ్ళకి ఏదో ప్రయారిటీ వచ్చినట్టు తొందరపడ్డారేమో అనిపిస్తుంది వీళ్ళు. బట్ ఏదైనప్పుడు జరగదు. బట్ ఒక ఆందోళన మాకు కూడా ఉంది మీతో పాటు. అదేంటంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంటారు, కానీ బయట జరిగే చర్చ వేరే ఉంటుంది. దానివల్ల ఎక్కువగా వ్యవస్థ నష్టపోతుంది.
మళ్ళీ అట్లా జరగబోయేది కాదు కదా, అట్లా ప్రతిసారి కాదు. జరగబోయేది. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఒకటి ఉందండి. ఇప్పుడు 2014-19 మధ్య ఎందుకు సిబిఐ కానీ సిట్ కానీ చర్యాప్తు చేయలేదు? కేవలం 2019-24కే ఎందుకు పరిమితం చేయాలి? అయినప్పటికి కూడా అదంత రాజకీయ ప్రేరేపితం అనేటువంటి పాయింట్కి ఆస్కారం ఇచ్చినట్లయింది కదా. అలాగే దొరికిందంతా పట్టుకున్న సాక్షి శాంపుల్స్ అన్నీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసిన శాంపుల్స్, మళ్ళీ వాటిని వెనక్కి తీసుకొచ్చి వాడారు, రిజెక్ట్ అయినటువంటి వాటిని అన్నది కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే. మరి వీటన్నింటినీ కూడా ఎవరు ఎంక్వైరీ చేయాలి? ఇప్పుడు కొత్త కమిషన్ ఎంక్వైరీ చేస్తా కేవలం 19-24 మధ్య అని కండిషన్ పెడుతున్నట్టుగా చెబుతున్నారు కదా. దానివల్ల ఈ కొత్త కమిషన్ పర్పస్ సర్వ్ అవుతుందంటారా? ఇప్పుడు ఏమైతే పొలిటికల్ అవుతుంది అంతే. ఇప్పుడు 19-24 అంటే ఒక గవర్నమెంట్ కదా, మనం పీరియడ్ చూస్తున్నాం. ఒక రాజకీయ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం దాన్ని తెచ్చిపెట్టడం అంటే ముందు వెనక లేదని సర్టిఫై చేయదలుచుకున్నామా? అది ఇంపార్టెంట్ కదా. అప్పుడు దీన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారే. సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది, మనం గమనంలో పెట్టుకోవాలి. తీర్పునిస్తూ ఎవరికైనా ఫిర్యాదుదారులకి, పిటిషన్దారులకి విచారణ పైన అనుమానాలు వస్తే మళ్ళీ మా తలుపు తట్టని చెప్పారు. ఆ తలుపు తట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు గారి ఫోటోలు గుంటూరులో వేశారు, తలుపు తట్టాలి కదా. బహిరంగ మాట్లాడుతున్నారు, తలుపు తట్టాలి కదా. ఇప్పుడు ఈ లీగల్ ఫైట్ తప్ప రాజకీయంగా ఎన్ని మాట్లాడినా వాళ్ళు చెప్పదచ్చు, వాళ్ళు చెప్తారు కుమ్మరేణి గారు. ఇప్పుడు లీగల్ ఫైట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా చేయాలి. అంటే నెయ్యి కల్తీ అన్నది ఎవరు అనుమతించకూడదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరు ఒప్పుకోరు. కానీ ఫలానా టైంలో అది మాత్రమే చేయండి అనేసరికి డౌట్ వస్తుంది. గతంలో మరి జరిగినవన్నీ కూడా వస్తున్నాయి కదా, ఇప్పుడు జరిగినవి కూడా బయటకు వస్తున్నాయి కదా. మరి అదే కదా ఇందాపూర్ గొడవ, ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా, కౌన్సిల్ అడుగుతున్నది అది కదా. వాటి మీద కూడా ధైర్యంగా ఎంక్వైరీ చేసుకోండి అని చంద్రబాబు గారు చెప్పుంటే ఆయనకి మంచి పేరు వచ్చేది కదా. కానీ ఎందుకో మరి వెనకాడుతుందేసరికి విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. అట్లాగే ఇందాపూర్ ఇష్యూ కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేదలుచుకున్నా. నేను ఎందుకు చేస్తాను విచారణ? నేను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయదలుచుకున్నా. అలాంటప్పుడు నేను పర్పస్ సర్వ్ అవుతుంది కదా. ఇప్పుడు చివరికి ఏమైంది? ఇప్పుడు భక్తి నమ్మే వాళ్ళందరికీ విశ్వాసాలని దెబ్బకొట్టినట్లయింది కదా సార్. కాదు కొమ్మరేణి గారు, మా పొలిటికల్ పర్పస్ నెరవేరుతుంది కదా. ఏం పర్పస్ నెరవేరుతుందో లేదో అవి చివరికి కదా. ఇంకా 3 ఏళ్లకి ఎలక్షన్, అప్పుడు జరుగుతున్న వ్యవహారం లీగల్ గానే తేల్చుకోవాలి అంటున్నాను. ప్రజల్లో తేల్చుకుంటే మాత్రం రోజు రచ్చ అవుతుంది, లీగల్ గా పోతే సమస్యకు ఒక ముగింపు అవుతుంది. రైట్. ఆదినారాయణ గారు వెస్ట్ గోదావరి నుంచి. ఆదినారాయణ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు చేసి మోసాలన్నీ తప్పించుకోవడానికి ఏదో పెడతారండి లింక్. ఓకే, దయచేసి అభ్యంతరకర పదాలు ఏమి వాడమాకండి. అభ్యంతర పదాలు కాదండి, వాడొద్దు అని చెప్పి. ఓకే ప్లీజ్. చేసి అన్ని కూడా ప్రజలు తెలుస్తున్నాయండి, అమాయకులు కాదు. ఓకే, అమాయకులు కాదంటారా? అమాయకులు కాదండి. మరి నాకైతే అమాయకులనేమో అనిపిస్తా ఉంది. అమాయకులు మొత్తం కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు పార్టీల పరంగా ఉండేది, విధానాల పరంగా ఉండేది. కానీ ఇప్పుడు కులాలు, మతాలు, కులం అనేది అన్ని సందర్భాల్లోనూ ఎంతో కొంత ఉండొచ్చు. కానీ ఈ స్థాయిలో అలాగే దానికి మించి మతం అనే ఇష్యూ అసలు ఎప్పుడూ ఉండేది కాదు. దురదృష్టవశాత్తు చంద్రబాబు గారు అంత సీనియర్ నాయకుడు మతాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శను ఎదుర్కోవటం చాలా దురదృష్టం. మరి ఆయనే ఒకసారి యేసుక్రీస్తు గురించి మాట్లాడారు, ఇంకోసారి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడారు. మరి వీటిలో ఏది నమ్మాలనే ప్రశ్న ఎవరైనా వేస్తే ఏం సమాధానం వస్తుంది? సో ఇటువంటి విషయాల్లో అసలు మతం జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకు వెళ్ళిపోతే బాగుండు. కానీ మరి దురదృష్టవశాత్తు అట్లా లేదు. ఈ రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి, కాలం మారే కొద్దీ ఇట్లా ఉంటుందేమో. రాజీవ్ గారు. సార్ ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు ఏదైతే చర్చ అసెంబ్లీలో పెడతాం, మండలిలో పెట్టమన్నటువంటిది ఏదైతే చెప్తున్నారో, ఎందుకంటే అసెంబ్లీలో మండలిలో వాయిదా తీర్మానాన్ని మా పార్టీ తాలూకా మండల సభ్యులు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మండలిలో ఈ అంశానికి సంబంధించి చర్చ పెట్టాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా పట్టుబడతా ఉంది. ఎందుకంటే చర్చ జరిగితేనే వాస్తవాలు ప్రజల దృష్టికి మరింత లోతుగా వెళ్తాయి. అఫ్ కోర్స్ త్రూ సోషల్ మీడియా, అఫ్ కోర్స్ త్రూ మీడియా ఖచ్చితంగా వెళ్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అది ప్రజాప్రతినిధులుగా వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఏ రకంగా జరిగాయి అనేది నిజాలు నిగ్గుతేయాలంటే ఖచ్చితంగా మండలిలో చర్చ పెట్టాలి. మండలిలో కాకుండా అసెంబ్లీలో మాత్రమే చర్చ పెట్టడానికి ముందుకెళ్ళడం అని నేనైతే ఎలా చూస్తున్నానంటే, ఉదాహరణకు మనం పరీక్షకి వెళ్ళినప్పుడు ఇన్విజిలేటర్ ప్రశ్న పత్రం ఇస్తాడు, సమాధాన పత్రం ఆన్సర్ షీట్ కూడా ఇస్తాడు. నేను అంటాను, నేను ఆన్సర్ షీట్ మీద రాయను, నేను హాల్ టికెట్ మీద రాస్తాను అంటాను. అది యాక్సెప్టబుల్లా? లేదా నేను ఆన్సర్ షీట్ మీద రాయి, నేను క్వశ్చన్ పేపర్ మీద రాస్తానంటారు. ఎందుకంటే అక్కడ అసెంబ్లీకి మేము వెళ్ళట్లేదన్న విషయం అందరికీ తెలిసిందే,
ఎందుకు వెళ్ళట్లేదంటే మాకు సమయం ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ఇదంతా అందరికీ తెలిసినటువంటి రొటీన్ స్టోరీయే. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చేసుకుంటే అది ఏకపక్ష ఉపన్యాసం అవుతుంది తప్ప చర్చ అవదు. అక్కడ చర్చ అంటే ఏంటి, మీరు ఓ పాయింట్ చెప్తే దానికి కౌంటర్ పాయింట్ వస్తే దాన్ని చర్చ అంటారు. అంతే తప్ప ఉపోద్ఘాతాలో లేదా ఉపన్యాసాలు ఇచ్చుకోవడానికి మీరు అసెంబ్లీలో పెట్టుకుని ఏదో గొప్పగా చర్చించామని చెప్పడం అనేటువంటిది చాలా తప్పు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా నిజంగా ఆ దేవదేవుని మీద ఇన్ని నిందలేశారే, మీ హెరిటేజ్ మీద నిందలో లేకపోతే ఆరోపణలో లేకపోతే వాస్తవాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా వెలికి తీస్తే మీరు బొత్స సత్యనారాయణ గారి మీదో మరొకరి మీదో మరో ఎమ్మెల్సీల మీదో మీరు ఈ విధమైనటువంటి దాడి చేస్తున్నారు. ఎందుకు మీకు బాధ కలుగుతుంది? మీ హెరిటేజ్ బ్రాండ్ దెబ్బతినేస్తుందని బాధ కలుగుతుంది. మధ్యలో హెరిటేజ్ గొడవ తీసుకురామాకండి దయచేసి. అదే సార్, ఇందాపూర్ హెరిటేజ్ కి లింక్ అయి ఉందన్నటువంటిది మేము చేస్తున్నటువంటి వాదన. అయితే నేను అడుగుతుంది ఏంటంటే, మరి స్వామి వారికి అప్రతిష్ట పాలైతే ఎవరు దానికి బాధ్యులు? స్వామి వారిని మీద ఇన్నేసి నిందలు వేస్తున్నారా, దానికి ఎవరు బాధ్యులు? మీరు ఏదన్నా ఉంటే టెక్నికల్ గా మాట్లాడాలి, కానీ ఊరికే మీరు మనసులో ఏదో అనుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో హిందూ వ్యతిరేకంగా మీరు ముద్ర వేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన నుండి వచ్చి ఈ రకమైనటువంటి స్వామివారి మీద, స్వామివారి లడ్డూ ప్రసాదం మీద ఈ రకమైనటువంటి నిందలు వేసి అసలైనటువంటి దోషులు మీరయ్యి మీరు చేసినటువంటి తప్పుల్ని మేము ప్రశ్నిస్తూ నిలదీస్తూ ప్రజల ముందు తీసుకొస్తాం అంటే మండల్లో చర్చకు రాకుండా మీరు వెళ్ళిపోతున్నారంటే మీరు పారిపోతున్నారనేటువంటిది అర్థం. ఎందుకు పారిపోతున్నారంటే మీరు దొంగలు కాబట్టి పారిపోతున్నారనేటువంటి అర్థం. ఇంకొకటి, సుబ్రహ్మణ్య స్వామి గారికి ఎదురు దెబ్బ అన్నటువంటి టైటిల్ మీరు చదివారు పేపర్లో. మరి నేను అడుగుతున్నా, ఆ పచ్చ మీడియాని అడుగుతున్నా, సుబ్రహ్మణ్య స్వామి గారు సరే ఒక వాద్యం వేశారు, అది తిరస్కరించారు, అంత మాత్రాన్ని ఎదురు దెబ్బ అంటే నిన్న మరి బీహార్ లో జరిగింది ఏ రకమైనటువంటి దెబ్బ? రెడ్ బుక్ రివర్స్ గేర్ దెబ్బ, లేకపోతే పోలీసులకి చెప్పబెట్టు దెబ్బ, లేకపోతే మీ యొక్క ప్రభుత్వానికి బీహార్ కోర్టు చేసినటువంటి మొట్టికాయల లెంపకాయల ఏంటి? సో అవన్నీ కూడా రాయాలి కదా. అంటే కేవలం ఆ స్వామివారి లడ్డూ ప్రసాదం అంశాన్ని అడ్డు పెట్టుకుని మాత్రమే మీ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది తప్ప పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందారు. మీ వైఫల్యాన్ని మేము ప్రశ్నిస్తే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో అదే కాదు మిత్రమా, ఇప్పుడు మొన్న మహారాష్ట్రలో అతను రోహిత్ పవార్ అన్న అతను చేస్తున్న ఆరోపణల గురించి ఒక్క లైన్ రాయట్లేదు. పోనీ ఖండించండి, తప్పేం కాదు, అట్లాంటిది ఏం లేదు, మీరు అబద్ధాలు చెబుతున్నారని చెప్పే ధైర్యం కూడా చేయట్లేదు. మరి అదేందో విచిత్రంగా ఉంది. మీరు ఆ అంశానికి వచ్చారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను సార్. ఏదైతే ఆ విఎస్ఆర్ ఎయిర్లైన్స్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులే ఆ ఒక ఫర్మ్ ద్వారా అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ హెలికాప్టర్లు కొని ఆ హెలికాప్టర్ ని ఈయన అద్దెకి పెట్టుకుని మామూలుగా ₹1 కోటి అయినటువంటి 50 లక్షలు అయ్యేటటువంటి అద్దెని తీసుకొచ్చి ఏకంగా ₹3 కోట్ల చెల్లిస్తూ అసలైనటువంటి క్విట్ ప్రోకో అంటే ఇది. జగన్మోహన్ రెడ్డి గారి మీద క్విట్ ప్రోకో ఆరోపణలు చేశారు, అది క్విట్ ప్రోకో కాదు, ఇది అసలైనటువంటి క్విట్ ప్రోకో. అంటే ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును పప్పు బెల్లాల్లో పంచులు తినేస్తున్నట్టు దాని మీద కాదుగా మీరు ఆరోపణలు చేస్తున్నారు, కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో అర్థం కావట్లేదు. లేదు వీళ్ళు చెప్తున్నది అబద్ధం, ఇట్లా క్విట్ ప్రోకో జరగలేదని కూడా ఖండించలేదు. మరి అదేంటో మరి అర్థం కాదు. మా చిన్నప్పుడు సామెత ఉన్నాయి సార్, ఇప్పుడు కాదు ఉంటది, మౌనం అర్ధంగీకారం అని. వాళ్ళు చెప్పగానే చెప్తారు, ఎందుకంటే దొరికిపోయి దొంగలు ఏం మాట్లాడతారు, మాట్లాడాలంటే వాళ్ళ దగ్గర. అంటే ఇవాళ అసెంబ్లీలో కూడా ఇట్లాంటివి ఏమైనా వస్తాయేమో చూద్దాం, లేదు తొందర పట్టడం ఎందుకు కానీ. అంతే సార్. రైట్. నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి సార్. అందరికీ నమస్తే. నమస్తే. ఇప్పుడు పోయిన మండలిలో ఆయన తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఎవరో రఫీ గారు సఫీ గారు ఆయన ఉండేవాడు. టేకన్ ఆల్ ద డెసిషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం. ఆయన తెలుగుదేశం మనిషి కాబట్టి. ఈయన మన మోషన్ రాజు గారు ఏరుకోరి మన వైఎస్ఆర్ గారు పెడితే ఆయన ఏంటంటే ప్రతిదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చే ప్రతిదానికి నెగిటివ్ చెప్తున్నాడు ఆయన. అట్లా కాదు, అట్లా ఉండదు. అయితే అక్కడ ప్రభుత్వం ఒప్పుకోకుండా వాయిదా తీర్మానాలని కౌన్సిల్ చైర్మన్ అయినా అనుమతించలేరు. అది టెక్నికల్ ఇష్యూ కాబట్టి మీరు ఆయన మీద మీకు అనుమానం రావచ్చు. కానీ గతంలో షరీఫ్ గారు కూడా ట్యాక్ట్ఫుల్గా ఏం చేశారంటే డ్రామా నడిపి ఏదో కమిటీలని ఇంకేదో కథ నడిపిన మాట వాస్తవమే, కాదని నేను అంటలా. కానీ అందరూ అట్లా చేయాలని ఏం లేదు కదా. అట్లా రూల్స్ ప్రకారం అన్నా వెళ్ళారా లేదా అన్నదే చూడాలి తప్ప గబాలన మనం నిందవేయటం కరెక్ట్ కాదు. అఫీషియల్గా ఇంతవరకు వైసీపీ వాళ్ళకి ఇంతవరకు ఏం అనుమానంగా వ్యక్తం చేయలేదు కదా, అట్లాంటిది ఏమి ఉండదు. బట్ ఆయన టెక్నికల్గా వాళ్ళు గతంలో తప్పు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా తప్పు జరగాలని మనం అనుకోజాలం మిత్రమా. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. మేము బానిసలం కాదు, పాకిస్తాన్ నుంచి రాలేదు అంటూ
ముద్రగడ పద్మనాభం గారు చాలా సీరియస్ కామెంట్ చేశారు. కాపులు చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కాపులను వేధిస్తున్నారు, బానిసల్లా చూస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. నిన్న మా అంబటి రాంబాబు గారి ఇష్యూలో కానీ వీటన్నిటిలోనూ ఆయన మాట్లాడిన సందర్భంలో. అలాగే ఇతర బీహార్ అంశం గురించి కూడా వెళదాం. బీహార్లో న్యాయ వ్యవస్థ రెడ్ బుక్ నో అందో ఏం కూడా ఇది రెడ్ బుక్ రివర్స్ అని వీళ్ళు రాశారు. బీహార్లో బేజారని, వాళ్ళేమో హైడ్రామా అని రాశారు ఎల్లో మీడియా. అరెస్ట్ చేసింది జరిగింది పాట్నాలో, చేసింది ఏపీ పోలీసులు, సీనియర్ పోలీస్ ఆఫీసర్, బీహార్ పోలీసులు హల్చల్ అంటూ వాళ్ళు రాశారు. మరికొన్ని వార్తలు కూడా చదివిన తర్వాత చర్చలోకి వెళదాం. బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం. టీడీపీ నేతలకు అనుకూలంగా ఇంటి స్థలం రాళ్లు తొలగించిన సీఐ. వారం రోజులుగా రోజు స్టేషన్కి పిలిపించి వేధింపులు. మనోవేదనతో ఆత్మహత్యాయత్నం. త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రం గ్రామంలో అంకారావు అనే బీజేపీ కార్యకర్త పాపం ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారట. మరోవైపు తిరుపతి జిల్లాలో తిరుపతి కలెక్టర్ వల్ల పేదలకు న్యాయం జరగడం లేదు, కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి గారు వ్యాఖ్యానించారు. పురుషోత్తం రెడ్డి గారు అంటే మన రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ కాదు, బీజేపీ ఉపాధ్యక్షుడు. అలాగే రామ్మోహన్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించండి, ఆయనకు విఎస్ఆర్ కంపెనీకి మధ్య సంబంధాలు, ఆయన పదవిలో ఉంటే విచారణ సరిగా సాగదు. దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మేనలుడు మహారాష్ట్ర శాసనసభ్యుడు రోహిత్ పవార్ ప్రధానమంత్రి మోడీకి, కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖలు రాశారు. న్యాయం జరిగే వరకు తాము పోరాడతామంటూ స్పష్టీకరణ. కౌలు రైతుల సమరభేరి. అన్నదాత సుఖీభావ వర్తింపజేయాలంటూ డిమాండ్. ఈ నిరాహార దీక్షను ప్రారంభించిన వడ్డే శోభనాద్రీశ్వరరావు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్న పోటీకి అర్హులే. ఫెర్రో ఎల్ఐఎస్కు బాబు సర్కార్ షాక్. మార్చి చివరి వరకే విద్యుత్ రాయితీలంటూ జీవో ఆదేశాలు ఇస్తున్నట్టున్నారు. తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై మాట్లాడరేం చంద్రబాబు. నిలదీసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలుపుదల చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజముందా లేదా సీఎం చంద్రబాబు చెప్పాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. హిందూపూర్ది రెవెన్యూకి ఫ్రెష్ లుక్ ఇస్తామని చంద్రబాబు గారు చెబుతున్నారు. బాగా పనిచేసే ఉద్యోగులకు వెయిటేజ్. అభినందన లేఖలతో పాటు వారి వ్యక్తిగత రికార్డులోనూ నమోదు. ఏసీబీని క్రియాశీలం చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ చంద్రబాబు గారు కొంచెం సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఏమిటి ఇది, మళ్ళీ ఏమైనా వివాదం అవుతుందా పురుషోత్తం రెడ్డి గారు? ఉద్యోగస్తుల్ని ఈయన మెచ్చుకునే ప్రయత్నమా లేక బెదిరించే ప్రయత్నంగా చూడాలా దీన్ని? ఉద్యోగస్తుల్లో క్రమశిక్షణ, అవినీతి రహితంగా ఉండడం కోసం ఏసీబీ లాంటి సంస్థలు పనిచేయడానికి ఎవరు కాదనరు. అది అంతర్గతంగా జరిగిపోవాలి. దాన్ని పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం. ఎవరు టాలరేట్ చేయమంటారు? కరప్షన్స్ ప్రభుత్వంలో కానీ, అధికారులు కానీ, రాజకీయ వ్యవస్థ ఎక్కడైనా కరప్షన్ జరిగితే ప్రభుత్వం కఠినంగా ఉండాలని కోరుకుంటాం. దాని మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, చేతల్లో చేయాలి. అంటే ఏసీబీ నుంచి ఉంటాడు, మీరు తప్పులు చేస్తే ఏసీబీని రంగులో దింపుతానని. అని ఇప్పుడు ఇది ఆపేశారా? అది నిరంతర ప్రక్రియ. అది ఏసీబీ అనేది నిరంతరం వచ్చే ఫిర్యాదులపైన నిరంతరం చర్య తీసుకుంటుంది. క్రియాశీలం చేస్తానంటున్నారు. అయితే ఇక్కడ జనరల్గా డౌట్ వస్తుంది కదా సార్. ఇప్పుడు పెద్ద నాయకుల మీద, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళ మీద కేసులు వచ్చి విత్డ్రా చేసుకుంటున్నారు కదా, డైరెక్ట్గా అన్ని రకరకాల ప్రయత్నాలు చేసి. అలాంటప్పుడు ఉద్యోగస్తులు ఒక రకమైన భావన రాదా? మీరైతే ఒక రకం, మాకైతే ఒక రకమా? బేసిక్ గా ఉద్యోగస్తులు పైన చర్య తీసుకునే అధికారం మీకు నిరంతరం ఉంటుంది కదా. దాన్ని చెప్పడం ద్వారా మీరు చెప్పిన పాయింట్ ఉత్పన్నం అవుతుంది. ఈ మాట అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అభద్రతా భావం, తెలియని భయాలు, ఏదో ప్రభుత్వం మమ్మల్ని చేస్తుంది, ఇది వద్దు అంటున్నాను. అంటే బేసిక్ గా నిరంతరంగా జరిగేదని మా ఉద్యోగస్తులు ఎవరైనా ఒక హక్కులో భాగంగా మేము ఏం చేసినా పట్టించుకోవద్దని డిమాండ్ పెడతారా? రోజు జరిగే ప్రక్రియ రోజు చేయండి. బట్ ఇది అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడితే ఏమవుతుంది? ఒక పక్క ప్రశంస, అందరూ యాక్టివ్ అవుతారు, మేము బాగా ప్రశంసిస్తే మాకు ప్రమోషన్లు వస్తాయో, మాకు గౌరవం వస్తుందని. ఆ మరుసటి ఆ క్షణం కూడా దాన్ని ఉండనీయకుండా ఏసీబీని యాక్టివేట్ చేసే పని తెచ్చుకోవద్దని అంటే ఇప్పుడు డీయాక్టివేట్ చేసి ఇంట్లో పెట్టుకుంటారా? కాబట్టి ఇది అనవసరం. ఉద్యోగస్తులు అనవసరమైన భయాలు క్రియేట్ చేసిన వారు అవుతారు. అది ఏమవుతుందంటే నిర్లక్ష్యానికి దారితీస్తుంది. అంటే ఇంకో ప్రాబ్లం కూడా వస్తుందేమో సార్, బాగా పనిచేసే ఉద్యోగులు వెయిటేజ్ అంటే మిగతా వాళ్ళు పనిచేయట్లేదనే ఫీలింగ్ వస్తే మళ్ళీ అసలు కొత్త కూడా పోతేమో కదా. అందరూ బాగా పనిచేయాలి కదా. స్కోప్ కూడా లేదు కదా ఉద్యోగస్తుల్లో. సర్వీస్ లో ప్రైవేట్ రంగంలో ఉన్నట్టుగా పర్ఫార్మెన్స్ బేస్డ్ గా ప్రమోషన్లు ఏమి లేదు కదా, మన సిస్టమ్ లో లేదు. అది ప్రశంసా పత్రాలు ఇవ్వచ్చు, అవార్డులు ఇవ్వచ్చు తప్ప లేనిదా అంటే మనకు సిస్టంలో ఏముందో వాటి కాకుండా ఆ రోజుకి ఏది మాట్లాడితే బాగుంటుందని మాట్లాడితే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏముంటుంది? కరెక్ట్, రైట్. చంద్రబాబు కాపులను వేధిస్తున్నారు, మేము బానిసలం కాదు అంటున్న ముద్రగడ పద్మనాభం. రాజీవ్, మీ స్పందన ఏమిటి? సార్,
ఒకటి, చంద్రబాబు నాయుడు గారు 2014లో కానీ లేదా మొన్న కానీ అధికారంలోకి వచ్చారంటే ముమ్మాటికి కాపుల యొక్క సహకారంతోనే వచ్చారు. అందులోని కూడా వాస్తవంగా ఎవరైతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ తో అఫీషియల్ గా ప్రభుత్వంలో పొత్తు కానీ లేదా అప్పుడు మీరు ఓటేయండి నేను ప్రశ్నిస్తానని చెప్పి ఆయన చెప్పడం వల్ల కానీ అవునన్నా కాదన్నా కొంత కాపు సామాజిక వర్గం ఓట్లతో మాత్రమే గట్టెక్కినటువంటి పరిస్థితి, ఇది వాస్తవం. అయితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఫాలో అయ్యే అతి గొప్ప సూత్రం ఒకటి ఉంది సార్. ఎవరైతే ఆయనకు అన్నం పెడతారో వాళ్ళకి ఆయనకు అన్నం పెడతాడు, ఎవరైతే ఆయనకు అన్నం పెడతారో ఆయనే ఆయనకు సున్నం పెడతాడు. అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఇప్పుడు కాపు జాతి వరకు చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నటువంటి తీరు అదే. మరీ ముఖ్యంగా నాకు ఎందుకనో అర్థం కాదు, కాపులు జాతి పవన్ కళ్యాణ్ గారికి చాలా విపరీతమైన గౌరవం ఇస్తున్నారు కదా. అది పవన్ కళ్యాణ్ గారు సరెండర్ అయిపోయినటువంటి కాపు. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు జనరల్ గా రాజకీయ పరంగా కోణంలో ఇద్దరు బాగా పోగొట్టుకుంటున్నారు కదా, ఒకళ్ళనొకళ్ళు చాలా బ్రహ్మాండంగా పోగొట్టుకుంటున్నారు కదా. అదే ఎందుకు అంటున్నానంటే జనరల్ గా ఏ సామాజిక వర్గం వారైనా మా యొక్క జనసంఖ్య పరంగా మాకు రాజకీయ అవకాశాలు కావాలి. ఉదాహరణ కాపు జాతి సంఖ్యాబలంలో అత్యధికంగా ఉంటది కాబట్టి ఎప్పటి నుంచో అవునన్నా కాదని ముఖ్యమంత్రి కల ఆ సామాజిక వర్గంలో ఉంది. అప్పటి రంగా నుండి మొన్నటి మెగాస్టార్ చిరంజీవి గారి వరకు. సరే, ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అది పోయింది. ఎందుకంటే ఈయన చెప్పేశాడు 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కుతారు, ఆ కుర్చీ ఎక్కితే ఆ పళ్ళకి నేను మోస్తాను అని బహిరంగ ప్రకటించారు. కాబట్టి దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఓవర్ దేర్. ఎందుకంటే జనరల్ గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజ్యాలు ఏలాలని చెప్పి కాపులందరూ అనుకున్నా, పవన్ కళ్యాణ్ మాత్రం నేను చంద్రబాబు నాయుడు గారు రాజ్యానికి రాళ్ళు ఎత్తాను, లోకేష్ గారు పల్లకి నేను మోస్తానని పవన్ కళ్యాణ్ గారు సరెండర్ అయిపోతే ఇక మనం ఏం చేస్తాం? అయితే ఇక్కడ కాపు జాతి వరకు వచ్చినట్టయితే గత చరిత్ర చూస్తే వంగవీటి మోహన్ రంగా గారిని అంత ముందించడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు. అది చాలా మంది మాజీ మంత్రులు, హోం మంత్రులు కూడా పుస్తకాలు రాసి మరీ చెప్పారు బయట ప్రపంచానికి. తర్వాత చూస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు స్వయంగా ఒకనొక ఇంటర్వ్యూలో, ఒకనొక పచ్చమీడియా ఇంటర్వ్యూలో అనుకుంటాను, క్లియర్ గా రంగా గారిని మట్టు పెట్టారు, నన్ను కూడా మట్టు పెట్టే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎవరో చెప్పడంతో ఆయన ఆ రోజు ఆగాడు, నా మీద ప్రయత్నం జరిగింది, విఫలం అయ్యాడు అని. తర్వాత పోతే ముద్రగడ పద్మనాభం గారిని భౌతికంగా అంతమొందించాలనే ప్రయత్నం చంద్రబాబు చేశారు. అయితే అక్కడ కాదు, సగం పార్టీ చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు సీన్ కట్ చేసి తెలుగుదేశంలో ఉన్నారు కదా. ఏదున్నా కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశంలో ఉన్నా, రంగా గారు అబ్బాయి గారు తెలుగుదేశంలో ఉన్నా చరిత్ర కాదన్నది కదా. వాళ్ళకి ఆ రోజు కోపం మీద, ఇష్టం మీద, ఈ రోజు ఇష్టం మీద అబద్ధాన్ని అని చెప్పచ్చు. బట్ చరిత్ర అనేటువంటిది మార్చలేనటువంటి, మర్చిపోలేనటువంటి నిజం. రాబోయేటటువంటి ఇంకో 10 తరాల తర్వాత కూడా వంగవీటి మోహన్ రంగా గారిని ఎవరు చంపారంటే టక్కన నిద్రలో లేపి ఎవరినంటే చంద్రబాబు నాయుడు అంటారు. దాన్ని ఎవరు మాట్లాడారు? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని అనకూడదు, తప్పది. డైరెక్ట్ గా రామదేవ్ గారు ఆయనకి తెలుసని రాశారు తప్ప ఆయన ఏమి ఏం చేశారని అట్లా తప్పు మాట్లాడమా దయచేసి. ఒక మాట సార్, ఇక్కడ చంపారు అని అంటే నా ఉద్దేశంలో ఆయన ఏదో కుట్రలో కత్తి పెట్టాడు అన్నది నా ఉద్దేశం కాదు. ఆయన యొక్క ప్రోద్బలం గాని, ఆయన యొక్క సాయ సహకారాలు తెలుసు అని మాత్రమే రాశారు. మీరు ఆయన తెలిసే అవకాశం ఉందని రాశారు. కన్నా గారు కూడా డైరెక్ట్ గా చెప్పారనుకోండి. బట్ అయినా కూడా ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ రెడ్ బుక్ ఉంది, ఏం గొడవలు అవుతాయో, ఏం తలనొప్పో, ఇవన్నీ ఎక్కడ చెప్తాను సార్. కేసీఆర్ గారు ఒక మాట చెప్తాను సార్, ఒక మాట చెప్తాను సార్. సరే, రెడ్ బుక్ ఉంది, నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది వస్తున్నాను క్షమించండి, కానీ నా వల్ల నాకు కాదు, మీకు కూడా రావచ్చు కదా ఇబ్బంది. వాళ్ళు ఫెయిర్ గా ఏదో రాజకీయ విమర్శలుగా తీసుకోవట్లేదు కదా. వాళ్ళైతే ఏదైనా మాట్లాడచ్చు, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా సరే అరాచకంగా అరెస్టులు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద విధ్వంసం జరిగితే కనీసం సరైన కేసే లేదు కదా. ఆయన అంబటి రాంబాబు గారిని బండబూతులు తిడితే ఆవిడ మీద కేసే లేదు కదా. పైగా పదవి ఇచ్చి నువ్వు బ్రహ్మాండంగా చేసామని చెబుతున్నారు కదా. అందువల్ల మనం కాస్త జాగ్రత్తగానే ఉంటే మంచిదని నా సలహా. కనీసం కొంతకాలం ఉన్నా పైగా మాబోటి వాళ్ళు అయితే పొరపాటు కూడా తప్పుడు ఆరోపణలు చేయమని కానీ, అబద్ధాలు చెప్పమని కానీ పొరపాటును కూడా ఎంకరేజ్ చేయం. ఖచ్చితంగా వాటిని తిరస్కరిస్తారు. అట్ ది సేమ్ టైం రాజకీయ విమర్శలు వేరు, ఆరోపణలు వేరు. ఆరోపణలు, అబద్ధపు ఆరోపణలు చేయొద్దు అన్నదే నా స్పష్టమైనటువంటి అభిప్రాయం. 100% అబద్ధమైనటువంటి ఆరోపణలు ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ కూడా అదే, మేము అదే పాటిస్తాం. అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధితో పాటు కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, ఒంటరి కాపు, గాజుల కాపు, ఇది మా సామాజిక వర్గం. మా సామాజిక వర్గ నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు, వారిని ఎవరు మట్టు పెట్టారో మా సామాజిక వర్గానికి మొత్తం తెలుసు. ఆ ఉన్న వాస్తవాన్ని మేము ఏదన్నా మాట్లాడితే దాన్ని కూడా పట్టి కేసులు పెడతామని చెప్పి భయపెట్టే భాగంలో రెడ్ బుక్ పరిపాలన జరిగితే
రెడీ టు ఫేస్ దట్. అంత మాత్రాన ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా సామాజిక వర్గ నాయకుడిని మట్టుబెట్టి మా సామాజిక వర్గాన్ని తొక్కాలి, అణిచివేయాలి అని చెప్పి ఒక కుతంత్ర పరిపాలన జరుగుతున్నప్పుడు నోరిప్పి మేము మా సామాజిక వర్గం కోసం మేము మాట్లాడిపోతే ఎవరు మాట్లాడతారండి? అంబటి రాంబాబు గారు గట్టిగానే మాట్లాడారు కదా, ముద్రగడ గారు గట్టిగానే మాట్లాడారు, అంబటి రాంబాబు గారు కూడా గట్టిగా నిలబడ్డారు కదా. ఆ పాప వాళ్ళ అమ్మాయి కూడా మౌనిక కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు కదా సార్. మౌనిక గారు మాట్లాడినా, రాంబాబు గారు మాట్లాడినా, ముద్రగడ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, లేదా గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా ఖచ్చితంగా సామాజిక వర్గం మీద దాడి జరుగుతున్నాడు, మేము బయటకు వస్తాం, ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. ఎంతమందిని జైల్లో పెడతారు? నిజంగా మా సామాజిక వర్గంలో అందరూ నోరిపి మాట్లాడని అనుకోండి, మా సామాజిక కాపులందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టేంత జైలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి జైలు చాలు, రైళ్లు వేయాలా? కాబట్టి ఏమిటంటే మా సామాజిక వర్గాన్ని మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. మీ గత చరిత్ర అంతా చూస్తే ఉదాహరణకి జక్కంపూడి రాజా గారి మీద 2014 తర్వాత మీ ప్రభుత్వంలో 14 నుంచి 19 మధ్య జరిగినటువంటి దాడి ఏంటండి? ఆ రకంగా జక్కంపూడి రాజా గారిని కొట్టాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయండి? అంటే అది కాపుల మీద జరిగినటువంటి దాడి కాదా? ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మీద ఆ రకమైనటువంటి దాడి ఎందుకండి? మీకు ఏదన్నా ఉంటే చట్టం తన పంతాన్ని చేసుకెళ్ళాలి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ముద్రగడ గారి నాయకత్వంలో కాపు ఉద్యమంలో పాల్గొన్నటువంటి కాపు యువత మీద జాతి ద్రోహం కేసులు పెట్టి వాళ్ళ ఉద్యోగాలకు పనికి రాకుండా చేసినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 140 దగ్గర 160 కేసులు పెడితే సుమారు 100 కేసులు 140 కేసుల పైన ఎత్తివేస్తూ జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు అండగా నిలబడింది. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుల్లి కుట్ర కుతంత్రం అంతా కూడా కాపు జాతి మీద దాడి చేయడం తప్పితే మరొకటి కాదు. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్క నుండి ఏదో కాపు మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారే ప్రతినిధి చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులు ఉంటారు, టీడీపీలో ఉంటారు, బీజేపీలో ఉంటారు, జనసేనలోనే ఉంటారు. రాజకీయాలు వేరు, సామాజిక వర్గం వేరు. సామాజిక వర్గం మీద దాడి చేస్తున్నప్పుడు అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి గారికి ఏం పని సార్? అప్పుడు ఆయన పెద్దగా రాజకీయాల్లో లేరు ఆఫ్టర్ 2014. కానీ ముద్రగడ గారి మీద దాడి జరుగుతుందంటే ఆయన వచ్చారు కదా. ఆ రోజు స్వర్గీయ దాసరి నారాయణరావు గారు ముందుకు వచ్చారు కదా. ఆ రకంగా ఈ రోజు అంబటి రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి మీద ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నప్పుడు స్పందించాల్సినటువంటి బాధ్యత ఆ సామాజిక వర్గం వ్యక్తిగా నేను ఉన్నానని చెప్పుకుంటూ కాపులు మీరు పౌరుషం తెచ్చుకోండి, కాపులు మీరు నాకు ఓట్లు వేయండి అని అడిగిన పవన్ కళ్యాణ్ గారు ఆ కాపుల మీద దాడులు జరిగితే మాత్రం ఎందుకు మౌనముల్లా ఉన్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అమ్మాటికి ఈ ప్రభుత్వం కాపుల మీద కక్ష కట్టింది, దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. రైట్. పురుషోత్తరెడ్డి గారు ఇంకా బీహార్ ఇష్యూ కూడా వెళ్ళాలి. పురుషోత్తరెడ్డి గారు గారు బేసిక్ గా ఇంతకుముందు మీరు మన చర్చలో వచ్చినట్టే సామాజిక వర్గంలో కాపుల్లో ఒక డ్రీమ్, మేము కూడా ముఖ్యమంత్రి కావాలి, అది చాలా డెమోక్రటిక్ కోరిక. చాలా మంది అయ్యారు, మేము కాలేదని. దానికి రిప్రజెంటేటివ్ గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చూశారు. ఈ దఫా కాదు కానీ ఈ వర్తమాన రాజకీయాల్లో ఎవరు వద్దన్నా కాదన్నా అంబటి రాంబాబు గారు 2 ఎపిసోడ్లు. ఒకటి, ఆయన అరెస్టు సరైనది కాదు, ఎందుకంటే ఆయన చేసిన నేరమని మీరు ఏదైతే భావిస్తున్నారో అదే సందర్భంలో అతని మీద జరిగిన దాడి అంతకన్నా ప్రమాదకరమైంది. దానిపైన నో కేసు పెట్టి ఇక్కడ ఈయన పైన మనం కేసు పెట్టడం ద్వారా డెమోక్రటిక్ గా వ్యవహరించలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే తిట్టిన ఆయనకి సెంట్రల్ జైలు, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిల్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు ఇప్పుడు ఈయన కాపు నాయకుడు కదా, మరి కాపు నాయకుడికి జరిగిన అవమానాన్ని కాపులు ఏ రకంగా తీసుకుంటారు? పర్వాలేదులే మనవాడు ఒకడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడని సరిపెట్టుకుంటారా, లేక అంబటి రాంబాబు గారిని కూడా కాపు నాయకుడిగా గుర్తించి వాళ్ళంతా ఫీల్ అవుతారా? ఇక్కడే క్రూషియల్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు కంగారు పడుతుండడానికి కూడా అదే కారణం. పాయింట్ ఏంటంటే రాంబాబు గారు కొత్తగా కాపు అయింది ఏం లేదు, కొన్ని దశాబ్దాలుగా నాయకుడు కాపులుగా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఆయనకి ఆ ముద్ర వస్తా ఉంది అదనంగా? ఎందుకు ఆ చర్చ నడుస్తుందంటే ఎవరైతే తమ ఐకానిక్ పర్సనాలిటీగా అనుకున్నామో ఆయన మా కోరికలకు రిప్రజెంటేట్ కావట్లేదు అనే భావన చదువుకున్న కాపుల్లో ప్రారంభమైంది ఉమ్మేన గారు. దీనికి ఇప్పుడు రాంబాబు గారు గుర్తొస్తున్నారు. ఫైట్ చేశాడు కదా, ఒక విపత్కర పరిస్థితి. మామూలుగా అరెస్ట్ చేసినప్పుడు పొరపాటు అయిందనో, తప్పు అయిందనో, క్షమాపణలో భయము, ఇప్పుడు వద్దు, ఈ సందర్భంలో మంచిది కాదు, మళ్ళీ మాట్లాడతాను అనే వాళ్ళు ఎక్కువ చూస్తాం. దానికి రివర్స్ లో అరెస్ట్ అయ్యే ముందు, అరెస్ట్ చేసిన బయట ముందు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఏ ఓడి ముందు అదే మాట్లాడుతున్నాడు. అందువల్ల ఇట్ట కదా లీడర్ ఉండాలనే భావన ఆ సామాజిక వర్గంలో ఎందుకు రాదు? అది వస్తుంది. ఇది ఎప్పుడు ఉంది కొమ్మినేని గారు. రాంబాబు గారి విషయంలో ఎప్పుడు ఫెరోస్ వస్తే, ఎప్పుడైతే తన ఐకానిక్ పర్సనాలిటీ 15 ఏళ్ళు డిక్లేర్ చేసేసి మౌనంగా ఉండిపోయాడో దాని కారణంగా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఆల్టర్నేటివ్ ఎవరిని చూసుకుంటారు? ఫైటర్నే చూసుకుంటారు కదా. ఆ ఫైటింగ్ స్పిరిట్ రాంబాబు గారిలో కనపడుతుంది కాబట్టి ఆ సామాజిక చర్చ నడుస్తుంది. ఈ చర్చ నడిచిన దానిలో సరిగ్గా కానీ ప్రభుత్వం డీల్ చేయకపోతే రాజకీయంగా ఖచ్చితంగా రాంబాబు గారు ఒక ఐకానిక్ పర్సనాలిటీగా వస్తారు. దాంట్లో ఎవరు కాదనడానికి ఏం లేదు.
రైట్. ఇక బీహార్లో బేజార్ రెడ్ బుక్ రివర్స్. చెప్పండి పురుషోత్తమ రెడ్డి గారు, ఈ వీళ్ళు ఇక్కడ సరే ఇక్కడ జరుగుతున్న పోలీసు వ్యవస్థ మీద వస్తున్న విమర్శలు ఇవన్నీ చాలు అన్నట్లు దేశవ్యాప్తంగా కూడా ఇట్లా అప్రతిష్ట పాలు కావాల్సిన అవసరం ఉందంటారా? కొమ్మి గారు, బేసిక్గా అడావుడి నిర్ణయాలు ఎందుకు చేస్తారని నాకు అర్థం కాదు. ఇక్కడ అడవుడు వాళ్ళు చేసిందే కదా. మీరు ఒక అలిగేషన్ మాజీ ప్రెసిడెంట్ డిప్యూటీ స్పీకర్ గారు సంబంధించిన ఎపిసోడ్లో ప్రజెంట్ బీహార్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పైన అలిగేషన్స్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేసి విచారించాలని మీరు అనుకుంటున్నారు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పొలిటీషియన్ కాదు, బయట వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు చట్టబద్ధంగా మీకు అన్ని ఫార్మాలిటీస్ తీసుకొని వెళ్ళుంటే ఎవరు వద్దంటారు? ఆయన కూడా సిద్ధపడ్డాడు కదా, నాకు ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి తప్ప ప్రాసెస్ కాకుండా వెళ్ళొద్దని చెప్పిన తర్వాత ఆయన ప్రాసెస్ పాటించకపోవడం వల్ల ఈరోజు బీహార్ పోలీసులు బీహార్ కోర్టు రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిందంటే కోర్టు ప్రైమరీగా అర్థం ఏంటి? మీరు ఫార్మాలిటీస్ పాటించట్లేదనే కదా. ఇక్కడ చర్చల్లో ఏంటి ఫార్మాలిటీస్ పాటించకపోవడమే కదా రెడ్ బుక్ కట్టే. రెడ్ బుక్ అంటే మామూలుగా ఫార్మాలిటీ ఏంది? ఒక విచారణ జరపడం, ఆ విచారణలో తప్పులు ఎస్టాబ్లిష్ అంటే నాకు డౌట్ వచ్చింది పురుషోత్తమ రెడ్డి గారు. ఇప్పుడు ఇదే కొలమానం, ఇట్టాడి కేసులే కొలమానం అయితే మరి ముద్రగడ గారి మీద జరిగిన అవమానం మీద అప్పుడు కేసులు పెట్టి ఉండొచ్చు. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో చేసి ఉండొచ్చు. కానీ పాపం వాళ్ళు అప్పుడు అంతా రాజకీయంగానే తీసుకున్నారు కానీ వదిలేశారు కదా. ఇప్పుడు జగన్ గారు పదే పదే ఒక మాట అంటుంటారు కదా, మీరు నాటకూడని విత్తనం నాటుతున్నారు, అది మహావృక్షం అయితే చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. అది ఒక వార్డు ప్రతిసారి ఓడుతున్నారు. ఆ ఓడు అది చాలా ప్రమాదకర ఓడు. చాలా మంది ఏదో భవిష్యత్తులో ఏ గవర్నమెంట్ వచ్చినా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది కదా. రేపు ఇంకో ప్రమాదకరంగా మాట్లాడారు ఆయన ఒక మాట. ప్రమాదాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే రేపు నా మాట కూడా మా వాళ్ళు ఇండ్రో అన్నాడు. అది చాలా ఇంపార్టెంట్. రేపు ముఖ్యమంత్రిగా నేనైతే ఇనలేనంత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అంటున్నారు. అది చాలా ప్రమాదం కదా సమాజానికి. వాళ్ళు కూడా గుర్తించుకోవాలి. కాబట్టి ఇది ప్రాక్టీస్ గా మారిపోతే చట్టం, ప్రాసెస్, లీగాలిటీ, సాంప్రదాయాలు మేము పట్టించుకోమంటే రేపు అదే ప్రభుత్వం వాళ్ళు చేస్తే ముద్రగడ అదే కదా, మా జరిగిన పరిస్థితి మీకు జరిగితే ఏంటి సార్ అని అడిగింది అదే కదా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఎవరికి అభ్యంతరం లేదు. అది కోర్టులో తెలుసుకుంటారు. కోర్టు వేయాల్సిన శిక్షని మనం వేస్తే ఎట్లా? ఇప్పుడు జైల్లో పెట్టాల్సింది ఎవరంటే కోర్టులు. ఇప్పుడు మనం వేస్తున్నాం, విచారణల పేరుతో వేసేస్తున్నాం. 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు మనం వేసేస్తున్నాం. అది తేలదు కాబట్టి ఇది వేసేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రాసెస్ ప్రకారం పోకపోతే ఈ రోజు బీహార్ పరిస్థితులు రేపు ఆంధ్రప్రదేశ్లో ఉత్పన్నం అవుతాయి. చివరికి ఆంధ్రప్రదేశ్ కంటే బీహారే బెటర్ అనే పరిస్థితి తెచ్చుకోవడం ఎంత దురదృష్టకరమైనటువంటి వాతావరణంగా చూడాలి. రాజీవ్ గారు సార్, ఒకటి బీహార్లో నేను ఇందాకే చెప్పినట్టు ఈ యొక్క ప్రభుత్వం కక్ష సాధింపు ఏ స్థాయిలో చేస్తుందని చెప్పడానికి అదొక ఉదాహరణ. మీరు అర్థం చేసుకోమని నేను కోరుతున్నా ప్రజలకు కూడా. ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఈ రకమైనటువంటి ఆయన్నే ఐపీఎస్ నే కిడ్నాప్ చేసే రకంగా వీళ్ళు చేస్తే ఇక సామాన్య ప్రజలు ఏం చేస్తున్నారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం చేస్తున్నారు, లేదా మా సానుభూతి పనుల మీద ఏ విధంగా చేస్తున్నారు అంటే ప్రతిరోజు వీళ్ళు కక్ష సాధింపు కోసం రాజకీయాలు చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు అంటే ప్రజా సంక్షేమం కోసం ఈ పాలన జరగట్లేదు. ఒకటి. రెండు, జనరల్ గా ఎవరికైనా ఓ సామెత ఉంటది, మొగుడు తిట్టాడన్నా కన్నా తోటికోళ్ళు తెప్పితే కొంచెం ఎక్కువ బాధ కలుగుతుంది అన్నటువంటి సామెత పూర్వకాలంలో ఉంటుంది. అలా ఏంటంటే సరే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏదో అన్యాయాలు చేస్తున్నారు, కొంతమంది అధికారులు కాకి చొక్కాలు తీసేసి పసుపు చొక్కాలు తీసి పనిచేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు మేము చేస్తా ఉన్నాం. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పౌరులుగా వీళ్ళు వెళ్ళి పరువు బీహార్లో పోగొట్టుకుంటే అది తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పోయినటువంటి పరువు కాదా? ఎందుకు పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ఏ యొక్క రాజకీయ నాయకుడి బలవంతపు ఆదేశాలతో పోలీసులు వెళ్ళి ఒక ఐపీఎస్ అధికారిని కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు? అక్కడ బీహార్ పోలీసులతో కూడా తిట్టించుకోవాలా? బీహార్ పోలీసులతో కూడా మీరు అడ్డగించుకోవాలా? లేదా బీహార్ లో ఉన్నటువంటి కోర్టు కూడా ముట్టికాయలు వేసిందంటే అది మనకు పరువు తక్కువ అయినటువంటి వ్యవహారం కాదా? రెండవది, ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఆయన ఒక ఐపీఎస్ అధికారి, ఆయన ఎక్కడికి పారిపోడు, విచారణ సహకరిస్తానంటాడు. మీరు రండి, యాజ్ పర్ రూల్ యాజ్ పర్ లా మీరు వెళ్ళండి, అంతే తప్పితే ఈ రకంగా అధికారం మీద దాడులు అనేటువంటిది తప్పని చెప్తున్నా. ఇక్కడ మీరు సునీల్ నాయక్ గారు ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అదే విధంగా ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో దళితులు, గిరిజనులు ఐపీఎస్ లాంటి స్థాయిలో, డైరెక్టర్ జనరల్ స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారుల మీద మీరు కుల వివక్ష చూపించి ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారా? రాజకీయ కక్షలో ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారా? అసలు ఏంటి నేను అడుగుతా ఉన్నా. సార్ ఆయన మొన్నటికి మొన్న నాట్ ఓన్లీ ఐపీఎస్ అధికారులు సార్, వీళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఇల్లు ఏదో ఆక్రమణకు గురైందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏదో చర్యలు తీసుకుంటే, నిజంగా తప్పు జరిగితే తప్పులేదు, మీరు అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా అధికారుల మీద చర్యలు తీసుకుని షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళకి మెమోలు ఇచ్చి నానా రకంగా అధికారులను ఇబ్బంది పెట్టే పరిస్థితి. పోనీ ఇప్పుడు మీ దగ్గర అధికారం ఉంది, మీరు ఇబ్బంది పెడుతున్నారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి
ఎన్నెన్ని ఊర్లలో, ఎన్నెన్ని మండలాల్లో, ఎన్నెన్ని పట్టణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇల్లు మీరు కూల్చారు. ఉదాహరణ నా బిల్డింగ్ కూడా మెట్లు కొట్టేసి నానా యాగం చేశారు. అప్పుడు ఆ పని చేసినటువంటి జోనల్ కమిషనర్, అప్పుడు ఉన్నటువంటి అధికారులు నీవు లిస్ట్ అవుట్ చేసుకుని రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కూడా మేము కక్ష సాధిస్తే అప్పుడు ఏటైపోతుంది పరిపాలనా వ్యవస్థ, అడ్మినిస్ట్రేటివ్ పద్ధతి ఇదేనా? సో ఈ రకమైనటువంటి వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఏమాత్రం కాదు, ఇప్పుడు కాదు, భవిష్యత్తులోనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాడు. రెండవ అంశం, నేను చెప్తున్నటువంటి మాట అక్షర సత్యం. ఏదైతే జక్కంపూడి రాజా గారు అప్పుడు మా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, కాప్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు, చాలా అద్భుతంగా రాజకీయ ఉన్నత స్థాయిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడుగా. అయినప్పటికీ కూడా ఆయన్ని అకారణంగా భార్యతోని చంటి బిడ్డతోని రోడ్డు మీద వెళ్తే ఏ అధికారి చెప్పారని దాడి చేశారు. అంత దాడి చేస్తే మేమేమన్నా ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించామా? తిరిగి ఆ అధికారికి పోస్టింగ్ ఇచ్చారు మా ప్రభుత్వంలోనే. సో మా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం తీరు మార్చుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేయడంటే మీ చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా మీరు పనిచేస్తే భవిష్యత్తులో అన్నిటికీ కాలం సమాధానం చెప్పక తప్పదు. రైట్. ఇక చివరిగా ఒప్పందం కోసమే క్వాంటమ్ కంపెనీల సృష్టి అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. మన ఈ మధ్య వీడియో కూడా వచ్చింది. డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఐక్యూ లీప్తో ఫిబ్రవరి మొదట్లో ఒప్పందం. ఆ సంస్థలో ఉన్నది 3 ఉద్యోగులేనట్ట. మరి ఇట్లాంటివి తీసుకొస్తే ఉపయోగం ఉంది, మంచి కంపెనీలు తీసుకొస్తే బాగా పేరు వస్తుంది. కానీ రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, కొండ రాజు గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.